యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి ప్రతి వారికి అర్థం చేసుకునే హృదయం అనుగ్రహించండి. విత్తబడిచిన వాక్యపు విత్తనాలు ప్రతిరోజున నాటబడి నూరంతల పంట ఫలించాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మనం వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ప్రేమ గలవాడైతే పాపిని నిత్య నరకానికి ఎట్లా పంపగలుగుతాడు? ప్రేమ కలిగిన దేవుడు పాపిని నరకానికి ఎలా పంపేస్తున్నాడు? ఇది పెద్ద ప్రశ్న అందరికీ. దేవుడు ప్రేమ గలవాడై ఉన్నాడు అన్నటువంటి మాట సత్యమైంది, అది వాస్తవమే. దీనికంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సర్వసత్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రేమ గలవాడై ఉన్నాడు అన్న మాట ఏమో సత్యమైతే, దేవుడు ప్రేమ కలిగి ఉండటం కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు అనేటువంటిది సర్వసత్యం అన్నమాట. మొదటి యోహాను 4:8. కాబట్టి దేవుడు ప్రేమ మాత్రమే కాకుండా ఇతరుల యొక్క లక్షణములతో సరి సమానంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడై ఉన్నాడో అంతగా న్యాయముగా కూడా న్యాయమై ఉన్నాడు. 2 పేతురు 3:9 వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, 2 పేతురు 3:9 వచనం మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమ అన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడని మనం చదువుకుంటూ వచ్చినాం. అదేవిధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం 29వ వచనం మనం చదివినట్లయితే, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడిలో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన ఎంతగా న్యాయమూర్తి అయి ఉన్నాడో అంతగా పరిశుద్ధుడై ఉన్నాడు. మొదటి పేతురు 1:14-16 వచనాలు మీరు చదివినట్లయితే, మరి ఈ ప్రశ్నలో ఒక పొరపాటు కనిపిస్తుంది. దేవుడు ప్రేమ కలిగినాడు అయితే పాపని ఎందుకు నరకాన్ని పంపించినాడు అనేటువంటి ఒక ప్రశ్నకి అదొక పొరపాటు కనిపిస్తుంది. ఎందుకంటే మానవుడు దేవుని ప్రేమ లక్షణాలను మాత్రమే చూస్తున్నాడు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఇతర లక్షణాలు గుర్తించట్లేదు. దేవుని ప్రేమ హీనమైనటువంటిది కాదు, బలహీనమైనది కాదు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ పరిశుద్ధతను బట్టి ఘనపరచబడుచున్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపిలో ఉన్నటువంటి పాపాన్ని సహించలేడు. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన న్యాయాన్ని బట్టి పాపిని శిక్షించాలి, ప్రేమను బట్టి రక్షించాలి. కాబట్టి ఇక్కడ పాపము పాపిని దేవుని నుంచి దూరపరుస్తుంది. దేవుని యొక్క ప్రేమ పాపిని ఎట్లయినా సరే పాపం నుంచి విడుదల చేసి ఆయన సహవాసంలోనికి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం అన్నమాట. ఈ రెండు దివ్యమైనటువంటి లక్షణాలను మనం సంతుష్టపరచుటకే యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువలో ఆ దేవుడు ఏం చేశాడంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని నెరవేర్చాడు. ఈ యొక్క సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. దేవుడు ఆయనలో ఉన్నటువంటి న్యాయ లక్షణాలు మాత్రమే అమలు జరిపించినట్లయితే మానవుడు నిత్య నాశనపాత్రుడైపోతాడు. తత్ఫలితంగా దేవుని ప్రేమ లక్షణము నిష్ఫలమైపోతుంది. దేవుడు తనలో ఉన్నటువంటి ఆ న్యాయ లక్షణాలు మాత్రమే అమలుపరిచినట్లయితే ప్రేమ లక్షణాలు నిష్ఫలమైపోతాయి. అందుచేత దేవుడు ఆయనలో ఉన్నటువంటి ప్రేమ లక్షణాలు మాత్రమే కాకుండా న్యాయ లక్షణాలను కూడా సంతుష్టిపరచవలసి ఉన్నది. ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికై మానవునికి జవాబు లేదు. ఇది మానవుని జ్ఞానానికి మించినటువంటి ప్రశ్న.
అయితే దేవుడు సర్వజ్ఞాని అయినందున ఈ యొక్క ప్రశ్నను పరిష్కరించగలుగుతున్నాడు. అరణ్యంలో మోసే సర్పాన్ని ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మరియు దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నశించు మానవుని యొక్క మరి స్థితిగతులు మనం చూసినట్లయితే ఆ నశించిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి మానవులలో మానవుడిగా శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువారు అవతరించాడు. భూలోక రాజ్యంలోనికి జన్మించాడు. ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నామము మరి ఆయన ధరించి ఆ నామమున జీవించాడు. మానవుడు పాప ఫలితంగా పొందవలసినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు తానే సిలువలో మరి భరించి మరణించి అనుభవించాడు. ఈ పాప క్రయధనాన్ని చెల్లించాడు యేసు ప్రభువారు. సిలువలో మానవుల ఎడల దేవుని ప్రేమ, న్యాయ లక్షణాలు రెండు కూడా మనకి సరి సమానంగా సంతుష్టపరచబడి ఉన్నాయి. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను అని యెషయా 53:5 మనం చదువుకుంటూ ఉన్నాం. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుడు అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా అని యెషయా 53:8 మనం చదువుతూ ఉన్నాం. మానవుడు పాపము నుంచి రక్షించాలనుకుంటే మానవుడు పాపము నుండి రక్షించుకొనలేనటువంటి కార్యాన్ని క్రీస్తు యేసు శిలువలో నిర్వహించి ఆ మానవుని రక్షణను సిద్ధపరిచాడు. మానవుడిగా బయటపడలేడు, చేసుకోలేడు. ఆ కార్యాన్ని యేసే చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించి అంగీకరిస్తారో వాళ్ళు పాపము నుండి విడుదల చేయబడతారు అంటాడు కదా దేవుడు. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు యోహాను సువార్త 1:12. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ కార్యాన్ని తృణీకరించినటువంటి వారు నిత్య నరకాగ్నికి పాలవుతారు. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి తమ పాపాలకై ప్రాయశ్చిత్తార్థమై మరి ఆ పశ్చాత్తాప్తులైనటువంటి వారిని విడిచిపెట్టినటువంటి వారు పాపములకు క్షమాపణ పొందుతారంట. గమనించారా? కాబట్టి ఇక్కడ ఈ పాప ఫలితమైనటువంటి నిత్య నరకం నుంచి విడుదల పొందుతారంటాను వాళ్ళంతా కూడా. యోహాను సువార్త 3:36, 1 యోహాను 1:9 ప్రకారం, యెషయా 55:7 ప్రకారం మనం చదువుకుంటే విషయాలన్నీ క్లారిటీ వస్తాయి. దేవుడు ప్రేమ అన్నాడు కాబట్టే ఏ మానవుని నిత్యదండనకు పంపినట్టుగా మరి లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మానవుని కూడా ఆ నిత్యదండనకు ఇష్టపడక అలా పంపటం ఇష్టపడలేదు కాబట్టి ఆయన ఏంచాడు, తానే సిలువలో తన ప్రాణాన్ని బలి అర్పణ చేసేసాడు. ఒకడైనను నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏ మానవుడైన నిత్య నరకంలో ప్రవేశించినో దానికి కారణం దేవుడు కాదు, ఎలాగనగా రక్షణ మార్గము. దేవుడే మనకి రక్షణ మార్గాన్ని తెరిచాడు, సిద్ధపరిచాడు, దృఢపరిచాడు. మానవుడు దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని తృణీకరించి తానే మరి ఆ నిత్యదండన పాలవుతున్నాడు, నిత్య నరకమును అనుభవిస్తున్నాడు. యోహాను సువార్త 5:40 యెహెజ్కేలు గ్రంథం 33:11 చూడవచ్చు. నరకాన్ని దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేయలేదు. నరకం గురించి ప్రభు మాట్లాడటాన్ని గుర్తించండి ప్రియులారా. నరకమును గూర్చి ప్రభు మాటను మనం గుర్తించినట్లయితే, అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని మత్తయి సువార్త 25:11 25:41 దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మానవుడైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరింపక ఈ యొక్క పాపపు ఈచ్ఛల వలన సాతాను చేత ఎన్నుకోబడినటువంటి వారు సాతానుతోనూ ఆ నిత్య నాశనం అనుభవిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇక్కడ పాపి నిత్య నాశనం నుంచి రక్షించబడటానికి గాను సిలువలో తన జనతైక కుమారుని బలి అర్పణ చేసి రక్షణను సిద్ధం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి. క్రీస్తు యేసును రక్షణగా అంగీకరింపనటువంటి మరి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు నమ్మనటువంటి వారికి. యోహాను సువార్త 16:8-11 మనం చదివినట్లయితే ఈ తరుణాలన్నీ కూడా పొంది క్రీస్తు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే దేవుడు కారకుడు కాదు, మానవుడే పూచిదారై ఉన్నాడు. కాబట్టి ఈరోజున అందరికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఇదే ప్రశ్న అనమాట. దేవుడు ప్రేమ కలిగినోడు కదా, మరి పాపులను నిత్య నరకానికి అప్పగిస్తాడా? ఎందుకని వీళ్ళంతా ఎలాగవుతున్నారు? ఇట్లాగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటుంటారు, ఆలోచన చేస్తూ ఉంటుంటారు. కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన చేసేవన్నీ ప్రేమ కలిగిన కార్యాలే మనకు అర్థం కాకపోవచ్చు. ఈ వర్తమానం మరలా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు.